ఘనమైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి విశ్వాస వీరులారా, ఈ ఉదయకాలపు వాగ్దానం రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ప్రియమైనటువంటి దైవజనంగమా, మరణకరమైన రోగము కలిగినప్పుడు హిజ్కియా యథార్థంగా చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ప్రియమైన వారులారా, నీవు కన్నీడు విడుచుట, నువ్వు ప్రార్థించుట సమస్తమును కూడా చూస్తున్న దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను కష్టంలో చూసిన దేవుడు కష్టంలోనే విడిచిపెట్టేలేదు. ఆ దేవుడే నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కన్నీటికి కారణం ఏదైనా కావచ్చు. కష్టము ఏ రూపంలో అయినా నిన్ను ఇబ్బంది పెట్టవచ్చును. కానీ దేవుని వాగ్దానం నీ కన్నీటిని చూస్తున్నాడని, నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడని, ఆ సమస్య అన్నిటిపై జయమిస్తున్నాడని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు. ప్రతి దినము దేవుని మీద ఆనుకో. ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఈ విశ్వాస జీవితంలో ప్రతి దినము ప్రభునందు ఆనందించినట్లుగా నువ్వు కొనసాగించబడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు నిద్రమంత్రి కూడా ఆ నడిపింపునిచ్చి, ఆ కృపనిచ్చి మన జీవితంలో నడిపించాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటాలు, ఇబ్బందులు, వాటన్నిటి విషయమై దేవుని కాపుదల నిత్యముగా మన జీవితాల్లో ఉంటుందని ఎరిగిన వారమై విశ్వాస విషయంలో ముందుకు సాగిపోదాం.